హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీలో కళలు ఎందుకు వస్తాయి, ఎలాంటి కళలు వస్తే బేబీ జెండర్ మనము కనుక్కోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనకి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మన కళలు అయితే ఎలాంటి కళలు వస్తాయంటే చాలామందికి సీతాఫలం కావచ్చు, ఇలాగా వంకాయలు, బెండకాయలు, అలాగే ఫ్రూట్స్ సంబంధించి చాలా కళలు అయితే వస్తుంటాయి. గుమ్మడికాయలు, మామిడికాయలు ఇలాంటి కళలన్నీ వస్తూ ఉంటాయండి. వాటిని బట్టి మనం జెండర్ అనేది ప్రెడిక్ట్ చేయగలమా అంటే చెప్పగలమా అంటే అది 90% మనము చెప్పలేమండి. ఓ 10% వరకు కరెక్ట్‌గా అయితే అంచనా వేసుకోవచ్చు. సీతాఫలం కనిపించింది అంటే మీకు అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయంట. అది కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. సీతాఫలం ఎక్కువగా కనిపిస్తుంది. సీతాఫలం కావచ్చు, లేకపోతే అరటిపండు కావచ్చు, ఇలాంటివి మీకు కనిపిస్తూ ఉంటే అక్కడ బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అలా కాకుండా మీకు మామిడి పండు కనిపించింది అంటే కాయలనమాట. మామిడి పండు కావచ్చు, రేగిపండు, ఇంకా బెండకాయ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయంటే మీకు అబ్బాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఇది కూడా మనము 100% చెప్పలేమండి. అది కూడా చాలామందికి జరగచ్చు, జరగకపోవచ్చు. నాకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. పాప పుట్టింది. అది అప్పుడు నా కళ్ళలో అయితే సీతాఫలం ఎక్కువగా కనిపించేది. అలాగే మామిడికాయలు కనిపించేవి కాదు. అలాగే మామిడికాయలు కనిపిస్తే బేబీ బాయ్ అంట. ఇంకా ఇది తెలుసు కదా, తమలపాకులు ఎక్కువగా ఉంటాయండి. తమలపాకులంటే లక్ష్మీదేవి అని అర్థం. తలంపాకులు కనిపించిందంటే మీకు అమ్మాయి పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మనము సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవైతే కాదండి. ఒక ఊహాత్మకంగా చెప్పదగ్గవి. ఇవి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మోర్ వీడియోస్ ఫర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.